హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా ఎస్బీఐ అకౌంట్ ఉన్నవారికి అదిరిపోయే గుడ్ న్యూస్ అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఎస్బీఐ కస్టమర్లు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఎస్బీఐ అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పింది. అయితే ఆ వివరాలు మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లకి తెలిపోదాము. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ఇక ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది అకౌంట్లు కలిగి ఉన్న బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ. అందువల్ల ఈ బ్యాంకుల వడ్డీ రేట్లు మార్చితే వాటి ప్రభావం వినియోగదారులందరిపైన కూడా ఉంటుంది. అందువల్ల తాజాగా ఆ బ్యాంకు వడ్డీ రేట్లలో మార్పులైతే చేయడంతో ఆ ప్రభావం కస్టమర్లపై కనిపించనుంది. ఇక ఫిక్స్డ్ డిపాజిట్లపై ఎస్బీఐ వడ్డీ రేట్లను మార్చింది. తద్వారా వినియోగదారులు మరింత ఎక్కువగా వడ్డీ పొందేలా చేస్తుంది. ఉదాహరణకు 180 రోజుల కోసం ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటే దానిపై వడ్డీ 6.50% ఇస్తుంది. తాజాగా ఈ రేట్లలో మరిన్ని మార్పులు చేసింది. ముఖ్యంగా 2 కోట్ల కంటే తక్కువగా ఎఫ్డీ చేసిన వారికి వడ్డీ రేట్ల మార్చింది. ఇక సామాన్య కస్టమర్లకు ఎస్బీఐ వడ్డీ రేట్లను పరిశీలిస్తే ఇక 7 నుంచి 45 రోజులకు వడ్డీ రేటు 3.50%గా ఉండేది. ఇది ఇప్పుడు 4% అయితే అయ్యింది. ఇక 46 నుంచి 179 రోజులకు వడ్డీ రేటు 5.50%గా ఉండేది. ఇది ఇప్పుడు 6% అయితే అయ్యింది. ఇక 180 నుంచి 210 రోజులకు వడ్డీ రేటు 6%గా ఉండేది. ఇది ఇప్పుడు 6.50% అయితే అయ్యింది. ఇక 211 రోజుల నుంచి 1 సంవత్సరం కంటే తక్కువకు వడ్డీ రేటు 6.20%గా ఉండేది. ఇది ఇప్పుడు 6.75% అయితే అయ్యింది. ఇక 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల లోపు పెట్టుబడి పెడితే వడ్డీ రేటు 6.80%గా ఉండేది. ఇది ఇప్పుడు 7.30% అయితే అయ్యింది. ఇక 2 సంవత్సరాల నుంచి 3 ఏళ్లలోపు పెట్టుబడి పెడితే వడ్డీ రేటు 7%గా ఉండేది. ఇది ఇప్పుడు 7.50% అయితే అయ్యింది. ఇక 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల లోపు పెట్టుబడి పెడితే వడ్డీ రేటు 6.75%గా ఉండేది. ఇది ఇప్పుడైతే 7.20% అయితే పెరిగింది. ఇక 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల లోపు పెట్టుబడి పెడితే వడ్డీ రేటు 6.50%గా ఉండేది. ఇది ఇప్పుడు 7.50% అయితే అయ్యింది. ఇలా వడ్డీ రేట్లను పెంచింది కాబట్టి ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మనీ దాచుకునే వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం అయితే ఉంది. అలాగే మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడి పెట్టాలనుకునే వారు కూడా రిస్క్ వద్దనుకుని ఎస్బీఐలో పెట్టుబడి పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ విధంగా ఎస్బీఐ అయితే వడ్డీ రేట్లపై అయితే సామాన్యులకు మరింత ఊరట కలిగించే గుడ్ న్యూస్ అయితే చెప్పింది ఫ్రెండ్స్. చూశారు ఫ్రెండ్స్, అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.